ఇక్కడ ఒక్క నిమిషం సార్, సుందరం గారు, కేశినేని నాని గారు అన్న మాటలు అంటే ఆయన కామెంట్స్ పై మీరు ఏమంటారు సార్? ఆయన కరెక్ట్ గా చెప్పాడు, వెన్నుపోటు పొడిచి ఉంటే నేను అసలు చంద్రబాబు పార్టీకి అంటే ఇంకా ఎక్కువే ఉండేవాడిని అన్నాడు. అదొక్క మాట చాలా అసలు. ఎందుకంటే చంద్రబాబు ఎట్లా వచ్చాడు అసలు? చంద్రబాబు గారు ఇవాళ రోజున ఈయన పెద్ద నాయకత్వం, విజనరీ, చాణక్యుడు ఇవన్నీ చెప్తున్నారు కానీ అంటే చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరంటే మళ్ళీ వాళ్ళే చెప్పుకుంటారు విజనరీ అవన్నీ అని. ఇవాళ ఆయన ఒక్కటే మాట అన్నాడు, నేను వెన్నుపోటు పొడిచుంటే అంటే చంద్రబాబు గారు లాగా నేను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచుంటే, ఆ రకంగా నేను చంద్రబాబుని కనుక వెన్నుపోటు పొడిచుంటే నేను ఎక్కడో ఉండేవాడిని అన్నాడు. దట్ ఈస్ ఎనఫ్. అంటే చంద్రబాబుకి వెన్నుపోట్లు పొడవటం, కుటుంబాలని చీల్చటం, కుటుంబంలో సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అంతర్గతమైనటువంటి మనకు సంబంధం లేనటువంటి విషయాలను మీద ఆ పత్రికల్లో రాయటం, అది ఈయన చదవటం లేదా ఈయన చెప్పింది వాళ్ళు రాయటం, ఇది ఇప్పుడు కాదు. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 2011లో మొట్టమొదటిసారిగా పార్లమెంటుకి పోటీ చేసినప్పుడు ఇదే జరిగింది. ఆయన కుటుంబంలో ఆయన ఉన్నటువంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ, దాని వెనుక ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున విజయమ్మ గారి మీద వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి పోటీ చేయించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంత తన పెదనాన్న చిన్నాన్న ఓడిపోయినా కూడా మళ్ళా తీసుకుని వచ్చి బ్లడ్ రిలేషన్ మన పెద్ద నాన్నగా చూసుకోవాలని తెచ్చి ఆయనకి ఎమ్మెల్సీ సీట్ కూడా ఇస్తే ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే బీటెక్ రవి కలిపి, ఇదే సీఎం రమేష్ కలిపి ఆయన కుట్రపూరితంగా ఓడించారా లేదా? ఇవాళ రోజున వాళ్ళ మీద ప్రేమ కారుస్తున్నారు. ఇదే అనిల్ కుమార్ ని తిట్టారు, ఇదే షర్మిల గారిని తిట్టారు, ఇదే ఒక్కటే ఉంది, ఇదే విజయమ్మ గారిని తిట్టారు, ఇదే భారత గారిని తిట్టారు. అట్లా తిట్టినటువంటి వాళ్ళు ఇవాళ షర్మిల గారు వస్తున్నట్ట కాంగ్రెస్ పుంజుకుంటుందని చంద్రబాబు అంటున్నాడంటే చంద్రబాబు అయిపోయాడు అని తనే చెప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు అని ప్రజలు చెప్తుంటే ఆయన షర్మిల గారు పుంజుకుంటుందేమో అని అన్నాడు అంటే చంద్రబాబు అయిపోయిందని చెప్పారని ప్రజలు నమ్ముతున్నారు మేడం. రైట్ వెంకటరెడ్డి గారు, ఇక్కడ కేశినేని నాని గారి అంటే తీవ్రమైన ఒక మనోవేదన ఆయన వ్యక్తపరిచి వెళ్ళిపోవడం, దాని గురించి మీ కామెంట్ ఏంటి? అలాగే ఇప్పుడు జరగబోతున్న పరిణామాలలో ఈ టికెట్లు అంటే సీట్లు పూర్తిగా అనౌన్స్ అయిన తర్వాత ప్రతిపక్షం పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే ఇక్కడ సీనియర్లు ఆల్రెడీ కృషి చేస్తున్న వాళ్ళు, పెద్ద పార్టీలో కృషి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఆ పార్టీ నుంచి ఉంటారు, వీళ్ళ మధ్య కసరత్తులు ఎలా ఉండబోతున్నాయి? ఒకటి, ఇందాక మా అన్న సుందరరామ శర్మ గారు చెప్పిన దాంట్లో కుటుంబంలో చీలిక తేటం, అది చంద్రబాబు నాయుడు అనే అతనికి వెనతో పెట్టినటువంటి విద్య. చంద్రబాబు నాయుడు గారు ముందున్నది కాంగ్రెస్ పార్టీ. ఆయన ఆ రోజు ఏమన్నాడు, రామారావు గారి మీద నేను పోటీ చేస్తానని చెప్పి మెల్లిగా వచ్చి అదే తెలుగుదేశం పార్టీలో భువనేశ్వర్ గారు వెనకాల దాక్కొని మెల్లిగా రామారావు గారి వెనకుండి ఏదే కార్యక్రమాలు చేయాలో చేసి అదే రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆ కుటుంబంలో ఆ కొడుకులు, ఆ కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తన వైపు చేర్చుకొని ఏదైతే ఒక చీలికి తీసుకుని వచ్చేటటువంటి ప్రక్రియ చేశాడు. అదేవిధంగా దాని తర్వాత చూస్తే ఇప్పుడు కేశినేని నాని గారి ఫ్యామిలీలో కేశినేని నాని గారు 2 సార్లు సిట్టింగ్ ఎంపీ. సో వైఎస్ఆర్సీపీ గాల్లో కూడా ఆయన ఆ రోజు గెలుస్తున్నారు విజయవాడ నుంచి. సో అదే కుటుంబంలో వాళ్ళ బ్రదర్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఆయనకి సీట్ ఇస్తామని చెప్పి కేశినేని నాని గారి కుటుంబంలో చీలిక. అంటే వాళ్ళిద్దరూ గొడవలు పెట్టుకొని కొట్లాడుకోవాలి. అంతకుముందు భూమా నాగిరెడ్డి గారి ఫ్యామిలీలో కూడా ఇదే విధంగా తీసుకొని వచ్చి భూమా అఖిలప్రియకి, భూమా మౌనిక మధ్య కూడా వీళ్ళే గొడవలు పెట్టారు. అదే నంద్యాలలో భూమా నాగిరెడ్డి గారు వాళ్ళ బ్రదర్కి సంబంధించినటువంటి వాళ్ళకి సీట్ ఇచ్చి ఇప్పుడు ఆ సీటు కూడా లేదని చెప్పి ఇంకో మైనార్టీకి ఎవరికి ఇస్తున్నామని చెప్పి అక్కడ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. మరి ఎన్ని కుటుంబంలో చీలికలు తెచ్చి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే రేపు విజయవాడ ఎంపీ కూడా కేసీఆర్ నానికి ఇస్తారని కన్ఫర్మ్ లేదు, సరే చిన్నీకి ఇస్తారని కూడా కన్ఫర్మ్ లేదు. అది బీజేపీలో పొత్తులో వెళ్ళింది అనుకోండి, నాని అవుట్, చిన్ని అవుట్, ఇంకో బన్నీయో ఎవరో వస్తారు ఆ ప్లేస్ లోకి. అంటే ఈ విధంగా రాజకీయంగా వాళ్ళు వాడుకోవటం ఆయనకి ముందు నుంచి అలవాటు. ఇక్కడ మేము ఒకటి స్పష్టంగా చెప్తున్నాం, మీకు ముందున్న ముసళ్ళ పండుగ, తొందరపడొద్దు. ఇప్పుడు కేసీఆర్ నాని ఒక్కడే అనుకుంటున్నారు, అదేది మీకు సీట్ ఇవ్వకపోతే ఇప్పుడు కేసీఆర్ నానితో పాటుగా మీరు ఎవరైతే జనసేనతో రేపు పొత్తులో భాగంగా 20 25 ఎన్ని సీట్లు ఇస్తారో రేపొద్దున అక్కడ మీకు ముందు సినిమా కనపడబోతా ఉంది. ఇప్పుడు ఏదో మా దగ్గర మనం 11 మందిని మార్చాం, దాంట్లో ఒక ఆయన వెళ్ళిపోయాడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు మొన్న ఏదైతే 27 సీట్లకు సంబంధించి 24 అసెంబ్లీ 3 పార్లమెంట్కి సంబంధించి మారితే ఎవరో ఒకళ్ళిద్దరు అసంతృప్తిగా మాట్లాడారు, ఇంకెవరో కూడా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. వాళ్ళు కూడా మళ్ళీ ఏమంటున్నారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నాం అంటున్నారు. అంటే మా దగ్గర మార్చిన వాళ్ళలో ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా మా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. రేపొద్దున మీ పరిస్థితి అలా ఉండదు. ఎందుకంటే మళ్ళీ మీరు బీజేపీతో పొత్తు అంటే అక్కడ కొన్ని సీట్లు ఇవ్వాలి, మళ్ళీ అక్కడ ఇంకో సినిమా మీకు రేపు కనపడబోతా ఉంది. సో ఎందుకు తొందరపడతారు? ఏదో పక్కన ఏం జరుగుతుందని మా మీద మీరు అంటున్నారు కదా, అంటే పక్క పార్టీలో అంటే వాళ్ళు టీడీపీ సీనియర్ నేతలు కూడా కొంతమంది పోటీ చేయమని అంటున్నారు. ఇప్పుడు జయగల్లా గారు కానీ దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ మీరు చెప్పింది, గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ గారు, ఆయన అసలు నేను రాజకీయాల నుంచి తప్పుకున్నా, ఈ తెలుగుదేశం పార్టీలు ఎన్నాళ్ళుండి నేను అనవసరంగా నాశనం అయ్యా, ఉన్నటువంటి పేరు కూడా చెడగొట్టుకున్నా అని చెప్పి ఆయన స్వయంగా రేపు పోటీ నుంచి
విరమించుకుంటున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఆ వర్గం మీడియా హైలైట్ చేయట్లేదు. ఎందుకు చూపిస్తారు? వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బొక్కలను ఎందుకు చూపిస్తారు? అవతలాలు అక్కడ ఏమి లేకపోయినా కూడా వీళ్ళే ఒకటి దూర్చి ఇదిగోండి బొక్కబడిందని గుచ్చి మరీ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. నేను ఒకటి అంటుంది ఏంటంటే క్లియర్ గా మా పార్టీలో మేము సీట్లు మారుస్తున్నాం, దాని గురించి మీరు ఎందుకు ప్రతిగా ఆలోచిస్తున్నారు? అంటే ఏంటి? మేము అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు, మేము తీసుకుంటున్నటువంటి మార్పులు, లేదంటే మాకు సంబంధించి మేము తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క డెసిషన్ మీద మీరు మాట్లాడుతున్నారంటే మా పార్టీ డెసిషన్స్ మీద, అంటే మా పార్టీలో మేము తీసుకుంటున్న కరెక్ట్ అనే కదా దానికి అర్థం. దానివల్ల మీకు నష్టం జరగబోతుందనే కదా అర్థం. అది క్లియర్ గా కనపడతా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో మారిపోతే కరెక్ట్ అంట. ఏది ఆయన చంద్రగిరి నుంచి కుప్పం మారచ్చు, అది కరెక్ట్. ఇదే అంతర్జాతీయ మహిళా అధ్యక్షురాలు ఉందాం, మామూలుగా ప్రపంచానికి బాగా తెలిసిన వ్యక్తి అంగలపూడి అనిత గారని, ఆమెమో పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉండి కొవ్వూరుకి వెళ్ళొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదే విధంగా గంటా శ్రీనివాసరావు గారు భీమిల ఎమ్మెల్యేగా ఉండి విశాఖపట్నం నార్త్ కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదే విధంగా ఆయన ఉన్నాడు బీర్ హెల్త్ డ్రింక్ అన్నాడు, ఆయన పేరు జవహర్ గారు, ఆయనేమో కొవ్వూరు నుంచి కృష్ణా జిల్లా తిరువూరుకి మార్చొచ్చు. సిద్ధారాఘవరావు గారు దర్శించి ఎంపీగా ఒంగోలుకి పంపించవచ్చు. వీళ్ళేమో ఈ ట్రాన్స్ఫర్లు చేయొచ్చు, మేమేమో మార్పులు చేర్పులు చేస్తే ఇక్కడేదో జరిగిపోతుంది. నానిగారి నుంచి చిన్నికి ఎందుకు సార్? గుడివాడలో రావి వెంకటేశ్వరరావు గారికి అంతకుముందు సీట్ ఇచ్చారు, తర్వాత దేవినేని అవినాష్కి ఇచ్చారు, మొన్న మళ్ళీ రావి వెంకటేశ్వరరావు గారికి అన్నారు, మళ్ళీ ఇప్పుడు కొత్త ఎన్ఆర్ఐని తీసుకొని పెట్టారు. అంటే మీరేమో సంవత్సరానికి ఒక ఇన్ఛార్జికి మార్చొచ్చు. మొన్నటిదాకా పామర్ కాన్స్టిట్యున్సీ లో మా పార్టీలోంచి వెళ్ళిన ఉప్పులేటి కల్పన మీకు ఇన్ఛార్జ్, ఆమె చేత పోటీ చేయించారు, ఓడిపోయింది. అంతకుముందు వరలరామయ్య మీ క్యాండిడేట్, ఆయనకి హ్యాండ్ ఇచ్చి ఎవరైతే మా పార్టీలోంచి వెళ్ళినా సీట్ ఇచ్చారు, ఇప్పుడు ఆమెకు కూడా హ్యాండ్ ఇచ్చి మళ్ళీ ఇంకొకరికి అంటున్నారు. అంటే ఏం దానికి అర్థం? అంటే మీరేమో మారిస్తేనేమో కరెక్ట్ చేసినట్టు, మేమేమో సామాజిక న్యాయంలో భాగంగా సామాజిక న్యాయాన్ని సాధిస్తూ 175 సీట్లు గెలిచేటటువంటి లక్ష్యంతో మేము ముందుకెళ్తేనేమో మీకు ఇబ్బంది కలుగుతుందని, అంటే మీరు ఎటు ఓడిపోతారని ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు కాబట్టి. అంతకుముందు ఎందుకు కనీసం 1-2 సీట్లు అన్న గెలుస్తే అనేటువంటి ఆలోచన ఉండేది వాళ్ళకి. ఇప్పుడేంటి, ఇన్ని మార్పులు చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అని చెప్పి వైఎస్ఆర్సీపీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి అంతా అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఈరోజు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకనే వాళ్ళు మా మీద లేనిపోయినన్ని చెప్పి ఏదో విధంగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, లేని అన్ని ఉన్నట్టుగా రాసి, వాళ్ళు ఎవరు నిన్న ఒకటి రాశారు. మేము అంత ఆశ్చర్యం అంటే, పలానా ఎమ్మెల్యేనంట ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టట్లేదని మేము అడిగామంట. అంటే మధ్యలో ఈయన రాధాకృష్ణ లేదంటే రామోజీరావు మధ్యలో ఉన్న మీడియేటర్గా ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడేటప్పుడు ఎవరైనా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి దాని మీద పాజిటివ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఏదైతే ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మనం సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఏ నాయకుడైనా ఎవరికని చెప్తారు. బేసిక్ పాయింట్, బేసిక్ పాయింట్. దాన్ని మొన్నటిదాకా ఏం రాశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు తీసుకోవడానికి ఎవరూ లేరు, అసలు మొత్తం ఖాళీ అయిపోయింది. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత పేపర్ చూస్తే 100 కోట్లు అడుగుతున్నారు, 140 కోట్లు అడుగుతున్నారు. అమ్మో ఇంత డబ్బులు కాంపిటీషన్ ఉంది ఇక్కడ. మొన్నటిదాకా ఎవరు లేరన్నారు, ఇప్పుడేమో ఇంత డబ్బులు అన్నారు. అంటే ఇష్టం వచ్చినట్టుగా, అంటే వాళ్ళు రాసిన పత్రికలో తెల్లారి మర్చిపోతారు. రైట్. సుందరం శర్మ గారు, ఇప్పుడు అంటే రాబోయే రోజుల్లో సార్ ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందని మీ అంచనా? మొన్న ఆల్రెడీ ఇదే అంశంపై మనం మాట్లాడాం కొంతవరకు ఐ డ్రీమ్ స్టూడియోస్లో. మీరు బహుశా ఆ రోజు రాలేదు, అంతకు ముందు రోజు వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెరపై ఉండడం అన్నది, అలాగే సొంత కుటుంబంలో షర్మిల గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నది, దీనిపై కూడా సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. అంటే ఒకే కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. మీరు మీ కామెంట్ ఏంటి సార్ దీనిపై? కుటుంబం ఇప్పటికీ ఎప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబంగానే ఉన్నది. ఆ బ్లడ్ రిలేషన్స్ ని జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కాపాడుతూనే వచ్చారు. ఆ విషయాన్ని ఇందాక నేను అదే చెప్పాను. తన తల్లి మీద ఆ రోజున పోటీ చేసినప్పుడే వివేకానంద గారి పార్టీలోకి చేసుకుని ఆయనకి ఎమ్మెల్సీ దాకా ఇవ్వాలి అని వెళ్ళినటువంటి రోజునే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం, అంటే తన కుటుంబం, దాని మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు ఆ రోజునే ప్రజలకు తెలిసిపోయాయి. అయితే ఇవాళ కుటుంబం ఏంటంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారిని కుటుంబం మొత్తం వెన్నుపోటు పొడిచి ఆయనని రోడ్డు మీద పడేస్తే, ఇవాళ ఒక ఆమె, అంటే పేరు కూడా చెప్పుకోవచ్చు మనం, ఒక ఆమె 3 లక్షల చెక్కు పట్టుకుని నిజం గెలవాలి అనుకుంటూ రోడ్డు మీద పడినారు మన భువనేశ్వరి అక్క. నెక్స్ట్ ఇంకొక ఆమె కాంగ్రెస్ లో 10 సంవత్సరాలు కేంద్ర మంత్రి పదవి అనుభవించి ఆ రోజున చక్కటి అన్ని అనుభవించిన తర్వాత ఇవాళ ఇంకొక బీజేపీ పార్టీకి వచ్చి ఆమె రోడ్డు మీద పడ్డారు. ఇక కొడుకుల సంగతి మీరు చెప్పక్కర్లేదు, అల్లుళ్ళు ఇద్దరు ఇవాళ రోడ్డు మీదకి వచ్చారు. సరే, మొదటి నుంచి కూడా ఇదే పరిస్థితి. ఆ తర్వాత మనవాడు కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వస్తున్నారు. అంటే కర్మ అనేటువంటిది సిద్ధాంతం
ఇవాళ ఏ రోజునైతే ఎన్టీఆర్ ని రోడ్డు మీదకి లాగేందో ఆ కుటుంబం మొత్తం ఇవాళ ఒక్క జగన్ మోహన్ రెడ్డి అనేటువంటి ఒక్క చిన్న వయసులో చిన్న వ్యక్తి మీద ఉన్నటువంటి అసూయ, ద్వేషం, ఈర్ష్యతోటి రోడ్డు మీద పడ్డారు. అంటే కర్మఫలం ఆ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉన్నది. ఇప్పటికైనా వాళ్ళు దీన్ని చూసి కొంచెం జాగ్రత్త పడితే మంచిది. దేర్ ఇస్ నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలసీల మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ విధానాల మీద కానీ వాళ్ళకి ఎట్లాంటి ఇవున్నప్పటికీ కూడా మనకు అభ్యంతరం లేదు. దాని మీద విమర్శలు చేయడానికి కూడా మనకు అభ్యంతరం లేదు. కానీ తన చెల్లెలు, తన తల్లి గురించి కూడా మాట్లాడేటువంటి హీనమైనటువంటి పరిస్థితికి చంద్రబాబు దిగజారిన రోజునే ఈ రాష్ట్ర రాజకీయాలు చాలా దురదృష్టకరంగా మారిపోయినాయి. అంతకంటే భారతి గారి గురించి మాట్లాడేటువంటి విధానం, లేకపోతే రేపు జైలుకి వెళ్ళిపోతున్నారు, భారతి గారు సీఎం అయిపోతారు అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి వీరి యొక్క కుటుంబం, ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ ఎక్కడున్నారో అనేది ప్రజలు చూస్తా ఉన్నారు. నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు అన్నట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మారుస్తున్నా, లేకపోతే వేరే చోటకి మంత్రుల్ని మారుస్తున్నా, అదంతా ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ విధి విధానాల కోసం తను 175 సీట్లలో గెలవాలి అనేటువంటి ఒక ఇదితోటి ఆయన వెళ్తున్నారు. ఆయన యొక్క పాలసీల మీద విమర్శించడం వరకు తప్పు లేదు. కానీ షర్మిల గారి విషయంలో కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నేను ఆమె పొరపాటును కూడా ఆమె యొక్క దీని మీద మనం మాట్లాడాల. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పనంటే కొంతమంది ఒకప్పుడు రాంగ్ ఇవి తీసుకుంటా ఉంటారు. మనకి తెలియక ఏ గుర్రం అంటే ఈ రేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి బాగా తెలుస్తుంటుంటే మనం చూస్తూ ఉంటుంటాం. అది పరిగెత్తుతుందేమో అనుకుని ఆ గుర్రం మీద కాస్తారు, మొత్తం ఆస్తులు పోగొట్టుకుంటారు, అన్ని పోగొట్టుకుని అవుతుంటారు. అట్లా ఇవాళ షర్మిలమ్మ గారు మాత్రం పాపం ఏమీ లేనటువంటి ఆ కాంగ్రెస్ మీదకి వెళ్ళిపోయేసేసి బహుశా రాజకీయంగా ఆమె చాలా ఇబ్బందులు పడతారేమో డెఫినెట్ గా అని చెప్పని నాకు అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఏమీ లేదు. రాజ్యాంగ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయమన్నటువంటి చంద్రబాబు నాయుడు 2018లో ఎప్పుడైతే కాంగ్రెస్ తోటి కలిశాడో ఆ రోజున తెలంగాణలో భూస్థాపితం అయిపోయింది. ఎప్పుడైతే చంద్రబాబును దూరంగా పెట్టారో సరే ఏదో 4-5 సీట్లతోటి మొత్తం మీద అక్కడ అధికారంలోకి వచ్చి చంద్రబాబుని నమ్ముకున్నటువంటి బాగుపడినటువంటి వాడు రాజకీయాల్లో ఇక్కడ వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు లేరు. అయితే షర్మిల గారు వెనక కూడా ఇవాళ ఎవరున్నారు అనేటువంటిది మాత్రం ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కాదంటే